ఇక మీకు పోరు పట్టాలు ఇస్తాడా? 5 ఎకరాలు పోరు భూమి దున్నుకుంటే 5 గుంటలకు పట్టాలి చిరిచినారు కదా 5 గుంటలు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు పోరు భూములకు పట్టాలు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, మీకు ఇల్లు కట్టించింది గరీబోళ్ళకి ఇల్లు జాగాలు లేకపోతే కోరి కట్టించింది కాంగ్రెస్ పార్టీ. కట్టించిందా? లోన్లు మాఫీ చేసింది. అక్క మీకు లోన్లు మాఫీ చేసింది. గరీబోళ్ళకు ట్రాక్టర్ కొనుక్కుంటందుకో, ఆటో కొనుక్కుంటందుకో, రిక్షా కొనుక్కుంటందుకో, పంపు సెట్లు కొనుక్కుంటందుకో, మోటార్లు కొనుక్కుంటందుకో, పైపు కొనుక్కుంటందుకో, నౌజలు కొనుక్కుంటందుకు లోన్లు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పించిందా లేదా? ఇప్పించిందా లేదా? పెద్ద 15 సంవత్సరాల నుంచి ఒకటే దోపిడి. నీకు చెప్పన్నా, మన ఇంట్లో మన్ను పోసిండి కదా జోగురామన్న, 130 కోట్లు పెట్టి సాంగ బైపాస్ దగ్గర ఓక్లే స్కూల్ పెట్టుకున్నాడట. ఓక్లే స్కూల్ 130 కోట్లు. సాంగ బైపాస్ దగ్గర ఎంతమంది ఓక్లే స్కూల్ చూసిండ్రు? చేతులు లేకుండా సాంగ బైపాస్ దగ్గర అందరు చూసిండ్రా? అందరు చూసిండ్రా? పెద్ద ప్యాలెస్ బిల్డింగ్ కడుతున్నాడు. 130 కోట్లు పెట్టిండట. 65 కోట్లు పెట్టి హైదరాబాద్ లో మేచేర ఇల్లు కట్టుకున్నాడట. 65 కోట్లు పెట్టి 25 బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాడట. అరే మనకు ఒక్క బెడ్రూమ్ ఇల్లు కాకపోయాగండి. 65 కోట్లు మాకు 65 కోట్లు దొరికినా ఇల్లు కట్టుకుని 65 కోట్లు వచ్చినాయా? 70 కోట్లు పెట్టి డబ్బులు ఫంక్షన్ హాల్ పెట్టుకున్నాడు జోగురామన్. 70 కోట్లు. ఆ ఫంక్షన్ హాల్ ఒక్కటే డాన్స్ చేస్తాడు. పాటలు పెట్టిందిగా డాన్స్ చేస్తాడు జోగురామన్న. జోగురామన్ ఇద్దరు కొడుకులు మంచిగా. అరే 130 కోట్ల స్కూలు, 60 కోట్ల ఇల్లు, 70 కోట్ల ఫంక్షన్ హాల్ ఏడికి వచ్చినాయి జోగురామన్న? జోగురామన్న దీపాయగూడ గ్రామం ఏం చెప్తుండే? ఏం చెప్తున్నా? ఏం చెప్తున్నా? బర్లు కాస్తుండే. అదే నేను అబద్ధం చెప్తానే, అందరు నిజం చెప్తారు. మీ అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి కదా, కొట్టులు దీపాయగూడ గ్రామం జోగురామన్న గోడలు కాస్తున్నాయి అనుకుంటున్నారు. బర్లు కాస్తుండే. మరి గోడలు కాసే జోగురామన్న మహారాష్ట్ర 1000 ఎకరాల భూమి ఎట్లా కొడుతున్నాడు? 130 కోట్లు స్కూల్ ఎట్లా కట్టిండు అని అడుగుతున్నారా? ఎవరి పైసలు అవి? ఎవరి పైసలు అవి? ఎవరి పైసలు? మన పైసల్ని దోచుకుంటున్నాడు జోగురామన్న. 15 ఏళ్ల నుంచి మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర, మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర. అన్ని అబద్ధాలే. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి అబద్ధమే. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. దళితులకు ఏమన్నాడు? ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. ఇస్తాడా? వచ్చినాయా? ఒకే కదా వచ్చినాయా? బీసీలందరికీ బీసీ బంధు ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. ఎస్టీలందరికీ, ఆదివాసీలందరికీ ఎస్టీ బంధు, గిరిజన బంధు 10 లక్షలు ఇస్తాడు. 10 లక్షలు మొత్తం. అరే 4 కిలోల బియ్యం ఇప్పినోడు ఇంటికి 10 లక్షలు ఇప్పిస్తాడా? ఇప్పిస్తాడా? నమ్ముతారా? ఇంకొకటి చెప్పన్నా, ఇంకా మొన్న కొత్త రేషన్ ఏం కట్టిండే? బైరూప్ రేషన్ కట్టిడు. ఆ బీసీలందరికీ 1 లక్ష అప్లై చేసుకున్నాడు. అన్నాడా లేదా? అప్లై చేసిందా? చేసిందా? వచ్చినాయి ఒక రకంగా. మరి అట్లుంటే జోగురామన్న చెప్పంటే మనం అందరం అబ్బానారా? చేస్తారా? మనకు ఇస్తారా? పెద్దవా ఒక్క ఇంకోటి గ్రామమే కానీ ఆదిలాబాదు, జైనత్తు, పేద మండలాన్ని మొక్కుతున్నాయట. జోగురామన్న ఓడిపోయే పోషవ తల్లికి బోనం ఎత్తాలని మొక్కుతున్నాయట. మీరు మొక్కిలా? ఎంతమంది మొక్కిళ్ళు జోగురామన్న ఓడిపోయే పోషవ తల్లికి బోనం ఎత్తాలని? అందరూ మొక్కిలా? జోగురామన్న ఓడిపోయే పోషవ తల్లికి బోనం ఎత్తారా? ఎంతమంది మొక్కిలు చేతులు పెట్టాలా? అందరు మొక్కిలా? అందరికంటే పెద్ద తల్లి పోషవ తల్లి. మరి మొక్కు మొక్కిలు మొక్కు తీర్చాలా? జోగురామన్న ఓడిపోతే మొక్కు తీర్చాలి.